49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద సమాచార శాఖ ఆధ్వర్యంలో శకటాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయితే వాటిని చూడటా కూడాను విజయవాడలో ఉన్న స్కూల్స్ పిల్లలు కానీ చాలామంది సుమారు 10,000 మంది వరకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడతాకి సమాచార శాఖ జేడి కిరణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడులాగానే ఈసారి కూడా శకటాలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా చేశారని చెప్తున్నారు. మరి పక్కన విద్యాశాఖ సంబంధించి కూడా మొదటి ప్రైజ్ వచ్చింది. అంటే దీనికి ఎన్ని రోజులు పనిచేశారు, ఎలా ఉంది, ఏంటి కష్టమంతా సమాచార శాఖ అధికారులే కనబడుతుంది. అంటే రిపబ్లిక్ అంటే ఒకటి పోలీసు, రెండు సమాచార శాఖ మీదే మొత్తం అంతా రిపబ్లిక్ డే పెరేడ్ నడుస్తుంది అన్నది వాస్తవం. అలాగే ఈ సంవత్సరం 12 డిపార్ట్మెంట్స్ 12 శకటాలు పెట్టడం జరిగింది. 12 శకటాలు కూడా ఇది కేవలం ఏదో శకటం అన్నట్టు కాకుండా థీమ్ ఓరియంటెడ్గా ఆ శాఖని చేస్తున్న యాక్టివిటీని ప్రతిబింబించే విధంగా ఈసారి ఈ శకటాలని తయారు చేసి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ శకటాల్లో ముందు భాగంలో అగ్రభాగంలో ఇన్ని గ్రామ వార్డు సచివాలయాల శకటంతో దాన్ని మొదలుపెట్టి వెనుక భాగంలో చివరిగా ఏంటంటే ఓటర్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ దాన్ని కంప్లీట్ చేయడం. ఎందుకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ని ప్రభావితం చేసి ఓటు పోలింగ్ బూత్ తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఓటర్ని హెచ్చరించే విధంగా ఆ శకటం కూడా ఈసారి దీంట్లో చేర్చడం జరిగింది. మీకు తెలుసు, నిన్న దేశ ఓటర్ దినోత్సవం సందర్భంగా మనం ఆ విధంగా ఆ శకటాన్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంతేకాకుండా అంటే దీని ద్వారా అవేర్నెస్ ఉంటుందా సార్, అంటే ప్రభుత్వానికి సంబంధించి? ఎందుకంటే ఈ శకటాలు కేవలం ఇక్కడ ఉన్న ఈ పెరేడ్ గ్రౌండ్లోనే కాకుండా ఇవి విజయవాడ నగరం అంతా కూడా ఒకసారి ఒక చుట్టేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి ఇస్తాయి ప్రభుత్వ పథకాలకు సంబంధించింది. ఇందులో ఇప్పుడు ప్రథమ బహుమతి వచ్చిన విద్యాశకటం ఉంది. విద్యాశకటం ఏంటంటే విశ్వవిద్యకి ఇక్కడ చిన్న బడుగు బలహీన వర్గాలు, చిన్న పిల్లలు అందరూ కూడా చదువుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యామ్ చేసి కొత్త రిఫార్మ్స్తో ఈ నోవాలిటీతో తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈ గవర్నమెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక తరగని ఆస్తి, ఇది మనం భావి తరాలకి ఇవ్వగలిగిన ఆస్తి అని కూడా గవర్నమెంట్ నమ్ముతుంది. కాబట్టి అనేక వినూత్నమైన ప్రోగ్రామ్స్ ఇందులో నిర్వర్తించడం. అమ్మఒడి కానీ, లేకపోతే విద్యాదేవని కానీ, విద్యాకాను కానీ, నాడు నేడు కానీ, బళ్ళు ఇంప్రూవ్ చేయడం కానీ ఇవన్నీ చేసింది. వీటిలన్నింటినీ కూడా ఈసారి థీమ్లో ఇక్కడ ఈ ట్యాబ్ల మీద వీళ్ళు చూపించడం జరిగింది. అందుకు వాళ్ళకి ప్రథమ బహుమతి కూడా ఈసారి ఎంపిక కావడం జరిగింది. అంటే గతంలో శకటాలు మామూలుగా చేసేవాళ్ళు, ఇప్పుడు 3Dలో చేస్తున్నారు. మీ వెనకాల ఒక మెడికల్ కాలేజ్ ఉంది, దానికి సంబంధించి కూడా అంటే ట్రెండ్ రోజు మారుతున్నట్టుంది. అది కూడా ఒక కారణం. ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినాక అసలు ఈ శకటాల తీరుతెన్నులు మార్చాలి అని ఒక ఉద్దేశంతో ఉన్నా. దాంతో మొత్తం శకటాలన్నీ కూడా ఢిల్లీ టైప్లో, అంటే దేశ రాజధానిలో శకటాలు ఏ విధంగా 3D మోడల్స్లో కనబడతాయో అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో కూడా కనబడాలనే ఒక ఉద్దేశంతో అన్ని శకటాలు 3D మోడల్గా ఉండాలని ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ప్రతి శాఖకి ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ శకటమైనా 3D మోడల్లో ఉండాల్సిందే. అంటే దానికి కష్టం కూడా ఉంటుంది కదా సార్, 2-3 రోజులు కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. కష్టం ఎందుకంటే 3D మోడల్ తయారు చేయాలంటే అది టైం టేకింగ్, మనీ టేకింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఉంటుంది. కాదంటే 3D మోడల్ తయారు చేస్తే మెసేజ్ క్లియర్గా క్యారీ అవుతుంది. అది కూడా సార్ చెప్పండి, విద్యాశాఖకు సంబంధించి శకటం మొదటి ప్రైజ్ వచ్చింది. గతంలో విద్యాశాఖకి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? మీరు సీనియర్ ఆఫీసర్గా ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ అన్నది డే బై డే ప్రతిరోజు ఇంప్రూవ్ అయ్యే ఒక వ్యవస్థ. అలాగే ఏంటంటే పిల్లలు, నేను ముందే ఇందాకన్నాను, ఎందుకంటే భావితరాలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే కనుక తరగని ఆస్తి అది ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్తగా చాలా స్కీమ్స్ని తీసుకొచ్చి బడికి రాని పిల్లలు కూడా బడికి తీసుకొచ్చేటట్టు చేయడం, బడిలోని కాంపిటేటివ్నెస్ పెంచడం. ఇక్కడ ఉన్న పిల్లలు మీరు చూసారు, మొన్న యునెస్కోకి వెళ్ళారు, యుఎస్కి వెళ్ళి వచ్చారు ఈ పిల్లలు. అంటే ఏంటంటే పిల్లలు ఏ స్టాండర్డ్కి ఆ స్టాండర్డ్కి ఎడ్యుకేషన్ పెంచడం, ఇవన్నీ కూడా సమకాలీన కాలంలో జరుగుతున్న వాస్తవాలు, ఇంప్రూవ్మెంట్ కూడా. అది అందరూ ఒప్పుకొని తీరాలి. బడుగు బలహీన వర్గాలు ఉపయోగం ఉంటుంది కదా సార్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ పెరుగుతుందంటే ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ వస్తే చాలా ఉపయోగపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, మేము కూడా మా ఫాదర్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ మా ఫాదర్ అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది, మాకు ఎడ్యుకేషన్లో ఇది ఉంది.
ఎడ్యుకేషన్ లేని ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి మా ఊళ్ళో. వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మాతో ఈక్వల్గా వస్తారు. అట్లాంటి యోచన సామాజిక న్యాయం అంటే అదే, సామాజిక వ్యవస్థని కొత్త సమసమాజ వ్యవస్థని నెలకొల్పడం అంటే ఇదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను రాష్ట్రంలో విద్యాశాఖలో వస్తున్న మార్పులు చాలా వరకు కూడాను మంచి పరిణామం అంటున్నారు ఏదైతే సమాచార శాఖ జేడీ కిరణ్. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు స్వాగతించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏదేమైనా సరే ప్రభుత్వం విద్యాశాఖ పట్ల తీసుకుంటున్న చర్యల మీద ప్రతి ఒక్కరు కూడా గౌరవ సీఎంని అభినందిస్తున్నారు. వీడియో జర్నలిస్టు భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.